హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు బై సిరి. ఈరోజు మనం పన్నీర్ పిజ్జా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఈ రెసిపీ కోసం నేను డ్రైడ్ ఈస్ట్ వాడాను. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి దగ్గర నుంచి మీకు ఈ వీడియోలో ప్రతి డీటెయిల్ ఉంటుంది. మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ ఇవ్వండి. అండ్ కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్, మీరు ట్రై చేసాక ఎక్స్పీరియన్సెస్ ఎలా వచ్చాయో కూడా మాతో షేర్ చేసుకోండి. ఈ చిన్న ప్యాకెట్తో మనం చాలా వంటలు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా తక్కువ మోతాదులో వాడతామన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లో 1 కప్పు వాటర్ తీసుకున్నాను. గోరువెచ్చని నీరు, వేడి కాదు చల్లగా కాదు, గోరువెచ్చగా ఉండాలి. అందులోకి 1 స్పూన్ పంచదార వేయండి. బాగా మిక్స్ చేయండి. ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి గోరువెచ్చని నీళ్ళు ఇంకా పంచదార అవసరం అన్నమాట. సో బాగా మిక్స్ చేయండి కరిగే వరకు. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ఈస్ట్ యాడ్ చేస్తాం. పొడి స్పూన్ వాడండి, తడిది అట్లా తీసుకోవద్దు, పొడి స్పూన్ వాడండి. అండ్ యాక్చువల్లీ మన పిజ్జాలోకి 1/2 స్పూన్ సరిపోతుంది. ఇక్కడ ప్రాసెస్ చూపించడానికి, అంటే యాక్టివేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూపించడానికి మాత్రమే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా 2 స్మాల్ సైజ్ పిజ్జాలు చేయడానికి యూజ్ అవుతుంది. మీరు ఎన్ని కావాలి అన్న దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అన్నవి పెంచుకుంటూ ఉండొచ్చు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, మెజర్మెంట్స్ అన్నీ ఇస్తాను, చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యాక్టివేషన్ అన్నది స్టార్ట్ అయింది. సో మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత మీరు పైన నురుగు లాంటిది గమనిస్తారు. అంటే యాక్టివ్ అవుతుందన్నమాట, మన ఈస్ట్ రెడీ అవుతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచగలిగితే నురుగులాగా అది ఇంకా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను మిక్స్ చేసేస్తున్నాను. ఇది మనకి సరిపోతుంది. పిజ్జా బేస్ కోసం ఇప్పుడు మనం పిండి కలుపుకుంటున్నాము. 1 కప్పు మైదా పిండి, అందులోకి కొంచెం ఉప్పు. ఈ రెండు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న యాక్టివేటెడ్ ఈస్ట్ వేస్తున్నాము. ముందుగా చెప్పినట్టు ఇంత క్వాంటిటీ అయితే మనం పిజ్జా డౌలోకి వేయమండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిన్న స్పూన్ ఇది. దీంతో ఒక 5-6 స్పూన్స్ వేస్తున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకుని దాంతో వేసేయచ్చు. ఎక్కువ వేయాలి అని మాత్రం అనుకోకండి, ఇంత సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీ 1 కప్పే కదా, దాన్ని బట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను గోరువెచ్చని నీరు కొంచెం యాడ్ చేశానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ వేసినప్పుడు చల్లని నీళ్ళు వాడకూడదు, గోరువెచ్చగా ఉన్న నీళ్ళే వాడాలి. ఎందుకంటే ఈస్ట్ వేసాం కదా, అది యాక్టివ్ ఫామ్లో ఉంచడానికి మనం గోరువెచ్చని నీళ్ళు వాడుతున్నాము. ఇది కలిపేటప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటుందండి. ఇంకొంచెం మైదా పిండి డస్ట్ చేసుకుని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఒక 5 నిమిషాలు మన డౌని కలుపుతూ ఉండాలన్నమాట, మర్దన చేస్తూ ఉండాలి. అప్పుడు కింద బేస్ అన్నది మనం బేక్ చేసాక చాలా సాఫ్ట్గా అది వస్తుంది. ఐదు నిమిషాలు కంటిన్యూస్గా మర్దన చేసిన తర్వాత డౌ ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిపైన ఒక తడి నాప్కిన్ లాంటిది పెట్టి ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు రెస్ట్ అవ్వనివ్వండి. ఇది రెస్ట్ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం పిజ్జా సాస్ కూడా రెడీ చేసేసుకుందాం. ఇక్కడ నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. 2 స్మాల్ సైజ్ పిజ్జాలకి కరెక్ట్గా సరిపోతుంది. పైన తొడిమి తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకుని ఉడికిస్తున్నానమాట. ఇది మంచిగా సాఫ్ట్ అవ్వాలి.
ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అండ్ ఈ 2 పొట్టు తీసేసి ప్యూరీ లాగా మిక్సీ చేసేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకుని ఒక 3 నుంచి 4 సరిపోతాయి. ఒకసారి వేయించుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని అది కూడా వేయించండి. ఉల్లిపాయలు బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్గా అవుతే చాలు. ఆ తర్వాత ఇందులోకి మనం టొమాటో ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకుందాం. ఈ టొమాటోలు ఆల్రెడీ మనం ఒకసారి ఉడికించి పెట్టుకున్నవే కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఒక 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం సీజనింగ్స్ అన్నీ వేసుకుందాం. కొంచెం కారం వేసాను కలర్ కోసమని, ఉప్పు, మనం క్వాంటిటీ బట్టి వేసుకుంటున్నామండి. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది వేసాను. మీ దగ్గర అవి లేకపోతే ఎండుమిరపకాయ ఉంటుంది కదా, చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. మిక్స్డ్ హెర్బ్స్ వేసాను అండ్ కొంచెం పంచదార కూడా వేసాను. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టం అవుతే 1 స్పూన్ టొమాటో కెచప్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇది 2 స్మాల్ సైజ్ పిజ్జాకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేస్తున్నాం అన్నమాట. ముందుగా ఒక చిన్న మ్యారినేషన్ చేయాలి. సో ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 స్పూన్లు పెరుగు తీసుకున్నాను, కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, ఇంకా నిమ్మరసం. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రెడీ అయిన దాంట్లోకి మనం పన్నీర్ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో చేసుకునేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మన టేస్ట్కి తగ్గ మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు. బయట అయితే పన్నీర్ చాలా తక్కువ వస్తుంది, అదే ఇంట్లో అయితే మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు. అండ్ మిక్స్ చేసాక నేను లాస్ట్లో 1 స్పూన్ అలాగా శనగపిండి కూడా వేసాను, క్రిస్ప్గా వస్తుంది అని. ఒక 10 నిమిషాలు నేను బాగా నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను. డీప్ ఫ్రై అది చేయట్లేదు. ఇట్లా ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని షాలో ఫ్రై చేసేస్తున్నాను. ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పన్నీర్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, క్రిస్ప్గా రెడీ అయింది. పిజ్జా సాస్ ఇంకా పన్నీర్ కూడా ఫ్రై చేసుకునే టైంకి మన డవ్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చక్కగా రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకుని ఆ తర్వాత మనం చపాతీ ఒత్తుకున్నట్టే రౌండ్గా చేసుకుంటాం. మీ టేస్ట్కి తగ్గ మీరు ఒత్తుకోండి. కొంతమంది కింద లావుగా ఉంటే ఇష్టము, కొంతమందికి సన్నంగా ఉంటే ఇష్టము. మనం ఎలాగో ఈస్ట్ వేసాం కాబట్టి కొంచెం పొంగుతుంది, అందుకని నేను వీలైనంత వరకు సన్నంగా చేసేసాను. ఇక్కడ ఒక డ్రాప్ అట్లా ఆలివ్ ఆయిల్ వేసి బ్రష్ చేస్తున్నానండి. ఫ్రై అయినప్పుడు మరీ ఏమంటారు, ఎండిపోయినట్టు అట్లా ఉండదు, సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటుంది అని. మీ ఇంట్లో ఆలివ్ ఆయిల్ లేకపోతే డోంట్ వరీ, వెజిటేబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదా, దాన్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ స్మాల్ సైజ్లో 2 వచ్చాయండి పిజ్జా నేను చెప్పిన మెజర్మెంట్స్కి. సో నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం చీజ్ గ్రేట్ చేసుకుంటాం. మీరు పిజ్జా చీజ్ అవన్నీ కూడా గ్రేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో ఉన్నది నేను యూస్ చేస్తున్నాను, అయినా కూడా చాలా టేస్టీగా వచ్చింది. అన్నీ ఇంట్లోనే చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపించవచ్చు. బట్ ఇవాళ రేపు మీకు బేస్ బయట దొరికేస్తుంది, సాస్ బయటే దొరికేస్తుంది, అన్నీ బయట దొరుకుతున్నాయి.
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ఇంట్లో ప్రతి స్టెప్ చెయ్యాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంట్లో చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్‌కి తగ్గ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పన్నీర్ టాప్ చేసేసాను అండ్ ఆనియన్స్ మా ఇంట్లో కొంచెం తక్కువే తింటారు. అండ్ నాకెందుకో బేక్ చేసినప్పుడు ఆనియన్ అన్నది కొంచెం మాడిపోతుంది అనిపిస్తుంది. అందుకని తక్కువ వేశాను. ఇక్కడ నేను రెడ్ క్యాప్సికమ్ వేసాను. టొమాటో వేయలేదు. ఎందుకంటే మనం సాస్ నిండా టొమాటో ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రాగా టొమాటో ముక్కలు అవి వేయలేదు. పన్నీర్, క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ ఈ మూడే వేసాను. ఇంకొంచెం ఫ్లేవర్గా ఉండాలి అంటే ఇక్కడే మీరు మంచిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోండి. మీకు తర్వాత కూడా వేసుకోవచ్చు. నాకు ఈ బేక్ చేసే టైంలో ఆ చీజ్ మెల్ట్ అవుతూ అందులో ఇది మిక్స్ అయిపోతాయి చూడండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీరు కనుక బేక్ చేస్తే ఇదే రెసిపీని మీ ఫొటోస్ మాకు ఇన్స్టాగ్రామ్లో పంపించవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఇదండి ఈరోజు రెసిపీ పన్నీర్ పిజ్జా. ఎలా ఉంది కమెంట్స్లో రాయండి. అండ్ ట్రై చేస్తే మాత్రం మీ పిక్చర్స్ మాతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కింద బేస్ కరెక్ట్గా ఉంది అండ్ పైన టాపింగ్ అయితే ఫుల్గా లోడ్ అయిపోయి ఉంది. చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.